ఈ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్లకు సరైన భోజనం, పగలంతా కూడా సరైన భోజనం ఇచ్చి ఇంటికి కూడా భోజనాన్ని పంపించి వాళ్ళని మన సంరక్షణలో పెట్టుకొని వాళ్ళని ఒక టీచర్ని పెట్టి అక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని కానీ వాళ్ళ భవిష్యత్తును కానీ తీర్చిదిద్దాలనే ఆలోచనతో మొదలైనటువంటి ఈ కేంద్రాలు ఇవన్నీ కూడా. ఇది చాలా గొప్ప ఆలోచన. కేంద్ర ప్రభుత్వం 100కు 100% డబ్బులు ఇచ్చేటువంటి పథకం ఇది. రాష్ట్ర ప్రభుత్వం కొంత అమలు చేస్తుంది కానీ ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటాం దీన్ని. దీని ప్రధానమైనటువంటి లక్ష్యం కూడా క్లియర్గా ఉంది. ఇక్కడ గర్భవతులు ఉంటారు, గర్భవతులకు మనం మానిటరింగ్ చేస్తాం. అలాగే డెలివరీ తర్వాత బాలింతలకి మనం కొంత ఆహారం ఇస్తాం, సరైన ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంది. పుట్టిన తర్వాత 3 సంవత్సరాల్లోపు 6 సంవత్సరాల్లోపు పిల్లల్ని భోజనం మంచిగా ఏర్పాటు చేస్తాం. దాంతోపాటుగా వాళ్ళకు చదువు చెప్పించే అవకాశం కూడా ఉంది అన్నది. దీని ద్వారా పిల్లల మరణాలు, భారతదేశంలో పిల్లల మరణాలు తగ్గుతాయని, పిల్లలకి పౌష్టికాహారం వస్తుందని, అలాగే స్కూలుకి వెళ్ళే వాళ్ళ శాతం పెరుగుతుందన్నది భారత ప్రభుత్వం ఆలోచన. వేల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడతా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున డబ్బులని కింద స్థాయిలో పంచడానికి మనం చూస్తాం.